మొదటి ప్రశ్న, మాకు అలాట్ చేసిన కార్ పార్కింగ్ స్పేస్లో వేరే ఫ్లాట్ ఓనర్ కార్ పార్క్ చేసుకుంటున్నారు. ఎంత చెప్పినా వెకేట్ చేయడం లేదు, ఏం చేయాలి? ఇప్పుడు మీకు అలాట్ అయినటువంటి కార్ పార్కింగ్ ఏదైతే ఉందో ఆ కార్ పార్కింగ్ వేరే వాళ్ళు వచ్చి ఆ కార్ పార్కింగ్ యూజ్ చేసుకుంటున్నారు అనుకోండి, దానికి మీరు ఫస్ట్ వాళ్ళతో ఎమికబుల్గా మాట్లాడుకొని సెటిల్ చేసుకోవడం మంచిది. ఒకవేళ దానికి వాళ్ళు మాట వినకుండా ఏదైనా రివర్స్ అయ్యారనుకోండి, మీరు మీ ఫ్లాట్ ఓనర్స్ అసోసియేషన్, అపార్ట్మెంట్ అసోసియేషన్ ఏదైతే ఉంటుందో వాళ్ళకి ఫస్ట్ ఓరల్గా కంప్లైంట్ చేయండి, ఓరల్గా నోటీస్ ఇవ్వండి. దానివల్ల మోస్ట్లీ వాళ్ళు రెస్పాండ్ అవ్వడం జరుగుతుంది, ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడడం కూడా జరుగుతుంది. ఇప్పుడు అది కూడా కాలేదనుకోండి, మీరు రిటర్న్గా ఒక కంప్లైంట్ని మళ్ళీ ఫ్లాట్ ఓనర్స్ అసోసియేషన్కి ఇవ్వండి. దాని ద్వారా ఖచ్చితంగా వాళ్ళు యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇద్దరిని పిలిచి మాట్లాడతారు, మీటింగ్ కండక్ట్ చేస్తారు. అది మీ అలాట్మెంట్, కార్ పార్కింగ్ అలాట్మెంట్ ఏదైతే ఉంటుందో దాని ప్రకారంగానే ఉంటుంది. లేదంటే బైలాస్లో మీరు ఏ రకంగా రాసుకొని ఉంటారో ఈ ఫ్లాట్కి ఇది, ఈ ఫ్లాట్కి ఇది, ఏదో ఒకటి ఒక అలాట్మెంట్ అనేది జరుగుతుంది కదా, ఆ అలాట్మెంట్ ప్రకారంగానే వాళ్ళు మీకు సెటిల్మెంట్ చేయడం జరుగుతుంది. ఇన్ కేస్ అది కూడా ఫెయిల్ అయిందనుకోండి, దానివల్ల కూడా యాక్షన్ తీసుకోకపోయినట్లయితే మీరు ఇంకా ఫైనల్గా లీగల్గా ప్రొసీడ్ అవ్వడం మంచిది. రెండో ప్రశ్న, అప్పు తీసుకున్నది 2 లక్షలు, 14 నెలలు ఈఎంఐస్ కట్టాను. వ్యాపారంలో లాస్ వచ్చి ఫర్దర్గా కట్టలేకపోయాను. దాంతో అప్పు ఇచ్చిన వ్యక్తి 14 లక్షలు కట్టాలని కోర్టులో కేసు వేశాడు. ఏం చెయ్యాలి? ఎవరైనా అవసరం ఉన్నప్పుడు అప్పు తీసుకుంటారు. ఈ అప్పు తీసుకున్న అప్పుని కొంతకాలం కట్టి ఈఎంఐస్ కట్టిన తర్వాత ఇంకా కట్టలేని పరిస్థితి ఏదన్నా ఉంది అంటే జనరల్గా అందరు చేసేది ఏంటంటే, కట్టలేకపోయాం, డిఫాల్టర్స్ అయిపోయాము అని చెప్పి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేయడము, లేదంటే వాళ్ళ ఫోన్స్ని అటెంప్ట్ చేయకపోవడము, లేదంటే తప్పించుకొని తిరగడం, ఇలాంటివి జనరల్గా అందరు చేస్తుంటారు. అది చాలా తప్పు. అప్పు అనేది అవసరం ఉండే తీసుకుంటారండి. నెక్స్ట్, డిఫాల్టర్ అవ్వడము అనేది కొన్ని వేరియస్ రీజన్స్ ఉంటాయి. అందరూ కావాలని డిఫాల్టర్స్ అవ్వరు. ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీస్ వల్ల కావచ్చు, లేదంటే బిజినెస్ లాస్ వల్ల కావచ్చు, లేదంటే ఉద్యోగం పోవడం వల్ల కావచ్చు, ఇతరత్ర ఏదైనా కారణాల వల్ల కూడా కావచ్చు. కాబట్టి ఏదైనా ఒక జెన్యూన్ రీజన్ వల్ల మీకు డిఫాల్టర్ అయినట్లయితే, అప్పు కట్టలేని పరిస్థితిలో, ఈఎంఐస్ కట్టలేని పరిస్థితి ఉన్నట్లయితే మీరు ప్యానిక్ కాకుండా ముందు ఫైనాన్షియల్ ఆర్గనైజేషన్ ఎవరైతే మీకు అప్పు ఇచ్చారో క్రెడిటార్స్కి వాళ్ళతో కమ్యూనికేట్ అయ్యి ఉన్న సిచ్యువేషన్ని క్లియర్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళు మీరు కావాలని ఇంటెన్షనల్గా అవాయిడ్ చేస్తున్నారు, ఇంటెన్షనల్గా ఈఎంఐస్ కట్టట్లేదు అన్న రాంగ్ మెసేజ్ వాళ్ళకి వెళ్ళదు. దీనివల్ల ఏమవుతుందంటే అప్పు మామూలుగా జనరల్గా అప్పు ఎందుకు ఇస్తారండి ఎవరైనా కూడా, దాని మీద వడ్డీ వస్తుంది అనే ఉద్దేశంతో అప్పులు ఇస్తారు. ఈవెన్ బ్యాంకులైనా, ఫైనాన్షియల్ ఆర్గనైజేషన్. కాకపోతే వాళ్ళకి మొత్తం పోతుంది, బ్యాడ్ డెట్గా మిగిలిపోతుంది అనే దానికన్నా ఎంతో కొంత వసూలు చేయడం అనేది ఇంపార్టెంట్. కాబట్టి వాళ్ళు కూడా దానికి రెమెడీస్ చెప్తారు. కాబట్టి ఈఎంఐస్ టెన్యూర్ తగ్గించడం కానీ, ఆ ఈఎంఐ అమౌంట్ని తగ్గించడం కానీ, లేదా ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ అన్నట్టు ఏదైనా ఒక ఫుల్ సెటిల్మెంట్ చేసినప్పుడు మొత్తం టోటల్ అమౌంట్లో తగ్గించడం కానీ, ఏదో వాళ్ళకి వచ్చినటువంటి రెమెడీస్ మీకు చెప్పడం జరుగుతుంది. సో ఇవి మీరు చెయ్యని కారణంగా వాళ్ళు కోర్టులో కేసు వేసేసారనుకోండి, దానికి కోర్టులో ఇప్పుడు మీరు చెప్పినట్టు 2 లక్షలకు గాను 14 లక్షలు వేసి కోర్టులో కేసు వేశారు అని అన్నారు. అంటే దాని ఇంట్రెస్ట్ కలుపుకొని వేస్తారు. కాబట్టి అది టోటల్గా 14 లక్షలకు వేసినా కూడా ముందు అప్పు తీసుకున్నవాడు నేను ఈ అప్పు తీర్చగలనా అని ఆలోచించి అప్పు తీసుకోవడం ఎంత ఇంపార్టెంటో, అప్పు ఇచ్చేవాడికి కూడా ఈ వ్యక్తికి నేను అప్పు ఇట్లా ఇంత అమౌంట్ ఇవ్వడం వల్ల ఇతను తీర్చగలడా లేడా అని చూసి ఇవ్వడం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఇది కోర్టు గమనిస్తుంది. కాబట్టి మీరు భయపడాల్సినటువంటి పని లేదు. మూడో ప్రశ్న, గిఫ్ట్ పత్రాలు రాసేటప్పుడు డోనార్ కుటుంబ సభ్యుల వివరాలు ఖచ్చితంగా రాయాలా? ఉన్న సభ్యుల కన్నా తక్కువ వెల్లడి చేస్తే గిఫ్ట్ డీడ్ చెల్లుతుందా? గిఫ్ట్ డీడ్ ఇచ్చేటప్పుడు కుటుంబ వివరాలు రాయాలా అని అంటే మ్యాండేట్ ఏం కాదండి. అది మీ స్వార్జితమైనప్పుడు మీరు ఎవరికైనా ఇవ్వచ్చు. కుటుంబంలో ఉండే 4 పిల్లలు ఉంటే 4 పిల్లల్లో మీ ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇవ్వడానికి అవకాశం మీకు ఉంటుంది, హక్కు మీకుంది. కానీ మీరు మిగతా విషయాలు రాయకపోయినా పర్వాలేదు, కానీ ఆ ప్రాపర్టీ ఏ రకంగా మీకు సంక్రమించింది అనే విషయం మాత్రం ఖచ్చితంగా రాయాల్సి ఉంటుంది. కాబట్టి వీలునామాలు అయితే ఖచ్చితంగా మొత్తం ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఎందుకు వీళ్ళకే ఇస్తున్నారు అని కంప్లీట్గా సెనారియో మొత్తం రాయాల్సి ఉంటుంది. కాకపోతే గిఫ్ట్ డీడ్ కాబట్టి ఇవన్నీ అవసరం లేదు. నాలుగో ప్రశ్న, తండ్రి కష్టార్జితంతో సంపాదించుకున్నటువంటి భూమిని తనకు కలిగిన 9 సంతానంలో ఒకరికి గిఫ్ట్ డీడ్ రాయవచ్చా? ఇప్పుడు ముందు చెప్పిన ఆన్సర్లోనే మీకు సంబంధించిన ఆన్సర్ కూడా ఉందండి.
కుటుంబంలో నలుగురు పిల్లలు ఉన్నారంటే నలుగురిలో మీ స్వార్జితం ఎవరికైనా ఇచ్చే హక్కు మీకు ఉంటుంది. కాబట్టి అది వేరే ఎవరు కూడా క్వశ్చన్ చేసేటువంటి హక్కు ఎవరికీ ఉండదు. మీరు అడుగుతున్న ప్రతి ప్రశ్నకు మాక్సిమం సమాధానాలు ఇవ్వడానికే ప్రయత్నిస్తానండి. కాబట్టి ఈ రకంగా ఈ వీడియో FAQs వీడియో రూపంలో మీ ముందుకు తీసుకొని వస్తున్నాను. మీరు అడుగుతున్న ప్రతి ప్రశ్నకు సమాధానం ఈ వీడియోస్లో దొరుకుతుంది. సో తప్పకుండా ఫాలో అవుతారని ఆశిస్తున్నాను. ఈరోజు మంచి మాట. అడుగు వేసే ముందే 1000 సార్లు ఆలోచించు, కానీ అడుగు వేసిన తర్వాత ఒక్క క్షణం కూడా ఆగకు.